బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. త్వరలోనే మళ్లీ పాత ఉత్తేజం వస్తుందంటూ జోస్యం చెప్పారు. నర్సాపూర్లో జరిగినటువంటి థ్యాంక్స్ మీట్లో హరీష్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. మాట ప్రకారంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్లుగా గెలిపించుకోవడానికి కూడా మేమందరం కలిసికట్టుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడే సునీతమ్మ చెప్పారు, మదన్ రెడ్డి గారు చెప్పారు, మేమందరం కూడా మీకోసం నిలబడతాం. ఏ కార్యకర్త కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. సరే, ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్. మనము నర్సాపూర్లో గెలిచినా పార్టీ గెలవకపాయాన్ని కొంత బాధ ఉన్నది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. కొంత తాత్కాలికంగా వేగం తగ్గొచ్చు, కానీ అంతిమంగా గమ్యం చేరేది బీఆర్ఎస్ పార్టీయే. మళ్ళా అద్భుతమైన భవిష్యత్తు ఉండేది కూడా మన బీఆర్ఎస్ పార్టీకే ఉంటది. కార్యకర్తల మీద కొంత ప్రయత్నాలు చేస్తారు అధికార పక్షం. మన మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టాలనో, ఏదో కేసులు పెట్టాలనో, ఇబ్బందులకు గురి చేయాలనో ప్రయత్నం చేస్తుండొచ్చు. మీరెవరూ ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. మీకు సునీతమ్మ గాని, మదన్ రెడ్డి గారు గాని, చంద్రగౌడ్ గాని, నేను కూడా పిలిస్తే గంట సేపట్ల నర్సాపూర్లో మీ దగ్గరకు వస్తా.